హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ మ్యాథ్స్ కార్నర్. ఈరోజు మనం 10th క్లాస్లోని ట్రిగ్నామెట్రీ త్రికోణమితి పాఠంను నేర్చుకుందాం. చాలామంది విద్యార్థులు త్రికోణమితి అనగానే హార్డ్ టాపిక్, బాగా కష్టమైనటువంటి టాపిక్ అని ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఏమీ కాదు, బాగా అర్థమయ్యే విధంగా సులభంగా నేర్చుకుందాం. అసలు ట్రిగ్నామెట్రీ అనేది ట్రైగానోమెట్రీ అనే 3 పదాల కలయికతో ఏర్పడింది. ట్రై అంటే 3, గానో అంటే సైడ్స్, మెట్రీ అంటే మెజరింగ్. అంటే ఏ మెజరింగ్ ఆఫ్ 3 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక స్కేలార్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఒక యాంగిల్ 70 degrees, ఒక యాంగిల్ 50 degrees అని ఇస్తే మిగిలిన మూడో కోణం ఎంత, రిమైనింగ్ యాంగిల్ ఎంత అని అడిగితే బేసిక్ కాన్సెప్ట్స్ తెలిసిన ప్రతి ఒక్కరూ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees ఉంటుంది. కాబట్టి ఇలా క్యాలిక్యులేషన్ చేసి యాంగిల్ సి ఈక్వల్ టు 60 degrees అని చెప్పేస్తారు. అలా కాకుండా అదే స్కేలార్ ట్రయాంగిల్ ఒకటి తీసుకొని ఏబి భుజము 3 సెంటీమీటర్లు, బీసీ భుజము 5 సెంటీమీటర్లు అయితే ఏసీ భుజం ఎంత అన్నారనుకోండి, ఏం చేస్తాం? మనకు తెలిసిన త్రిభుజ ధర్మాల ఆధారంగా ఏ 2 భుజాల మొత్తమైన మూడో భుజం కంటే ఎక్కువ ఉంటుంది, ఏ భుజాల 2 భేదమైన మూడో భుజం కన్నా తక్కువ ఉంటుంది. వీటిని ఆధారంగా చేసుకొని ఆ రేంజ్ చెప్పగలం. ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఉండొచ్చు అని చెప్పగలమే కానీ కరెక్ట్గా చెప్పలేం. ఇలాంటి సందర్భాల్లో అక్కడ మనకు ఒక కోణం కానీ ఇచ్చినట్లయితే ఆ కోణం ఆధారంగా ఆ భుజం యొక్క విలువను కనుగొనేందుకు ఉపయోగపడే టాపిక్కే త్రికోణమితి. అంటే ఒక త్రిభుజంలోని కోణాలకు భుజాలకు మధ్య ఉన్న సంబంధం గురించి నేర్చుకోవడమే త్రికోణమితి. ద స్టడీ ఆఫ్ ది రిలేషన్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ట్రిగ్నోమెట్రీ. మనం ఈ త్రికోణమితి నేర్చుకోవడానికి బుక్ తీయంగానే మనకు కనిపించే ట్రయాంగిల్ ఏంటి? లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్స్ అన్నిటినీ లంబకోణ త్రిభుజంలోనే ఎందుకు డెవలప్ చేయడం జరిగింది? ఏం లంబకోణ త్రిభుజానికి అంత ప్రత్యేకత ఏమైనా ఉందా? ఎస్, ఖచ్చితంగా ప్రత్యేకంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఏ ట్రయాంగిల్ తీసుకున్నా, ఈక్విలేటర్ ట్రయాంగిల్ తీసుకున్నా, స్కేలార్ ట్రయాంగిల్ తీసుకున్నా, ఎక్యూట్ ట్రయాంగిల్ తీసుకున్నా, అబ్ట్యూస్ ట్రయాంగిల్ తీసుకున్నా, ఏ ట్రయాంగిల్ అయినా సరే ఈజీగా లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అందుకోసమై మనకు సులభంగా ఉండడానికి ఈ ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్స్ అన్నిటినీ లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో డెవలప్ చేయడం జరిగింది. సో ముందు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి ఒకసారి తెలుసుకొని కాన్సెప్ట్స్లోకి వెళ్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే వెరీ గుడ్, ఒక త్రిభుజంలో ఒక కోణం 90 degrees 90 degrees ఉన్నటువంటి త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అని అంటాం. ఈ లంబకోణ త్రిభుజంలో ఒక కోణం 90 degrees ఉంటుంది, మిగిలిన 2 కోణాలు 90 degrees కన్నా ఒక్కొక్కటి తక్కువగా ఉంటాయి. 2 కోణాలు కలిపి 90 degrees ఉంటాయి. ఎందుకని? త్రిభుజంలో మొత్తం 180 degrees ఉండాలి కాబట్టి ఒక కోణం 90 degrees ఉంది, మిగిలిన 2 కోణాల మొత్తం 90 degrees ఉంటుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఏ, యాంగిల్ సి 2 కలిపి 90 degrees ఉంటాయి. వీటిల్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్, పూరక కోణాలు అని అంటారు. అంటే ఇక్కడ యాంగిల్ సి టీటా అని తీసుకుంటే యాంగిల్ ఏ వచ్చి 90 మైనస్ టీటా అవుతుంది. టీటా అనేది గ్రీక్ లెటరు, ఇది కోణాన్ని సూచించడానికి ఉపయోగిస్తామని మనం ముందుగానే నేర్చుకుని ఉన్నాం. మనము ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏ కోణం దృష్ట్యా పరిశీలిస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ సి దగ్గర ఉన్నటువంటి కోణం టీటా అనుకున్నాము. ఈ టీటా దృష్ట్యా ఈ త్రిభుజాన్ని పరిశీలిస్తే టీటాకు ఎదురుగా ఉన్నటువంటి భుజాన్ని ఎదుటి భుజము, ఆపోజిట్ సైడ్ అని అంటాము. టీటాకి ఆనుకొని ఉన్న భుజాన్ని ఆసన్న భుజము, అడ్జసెంట్ సైడ్ అని పిలుస్తాము. ఏ లంబకోణ త్రిభుజంలోనైనా సరే 90 degreesకి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణము, హైపాట్న్యూస్ అని పిలుస్తాం.
సాధారణంగా లంబకోణ త్రిభుజాన్ని చూడగానే మనకు బాగా గుర్తొచ్చే అంశం ఏంటి? వెరీ గుడ్, పైథాగరస్ సిద్ధాంతం. సో ఒకసారి పైథాగరస్ సిద్ధాంతం కూడా గుర్తు తెచ్చుకుందాము. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. అంటే ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని. ఈ త్రిభుజంలో ఈ భుజాల మధ్య ఉన్నటువంటి నిష్పత్తులు ఒకసారి గమనించండి. ఎదుటి భుజము బై కర్ణము ఒక రేషియో, కర్ణము బై ఎదుటి భుజము ఒక రేషియో, ఎదుటి భుజము బై ఆసన్న భుజము ఒక రేషియో, ఆసన్న భుజము బై ఎదుటి భుజము ఒక రేషియో, ఆసన్న భుజము బై కర్ణము ఒక రేషియో, కర్ణము బై ఆసన్న భుజము ఒక రేషియో. ఇలా మనకు ఈ త్రిభుజంలో 6 నిష్పత్తులు ఏర్పడతాయి. ఈ 6 నిష్పత్తులకి కొన్ని పేర్లను సూచించడం జరిగింది. అవే సైను, కాసు, టాను, కొసికెంటు, సీకెంటు, కాట్. ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని ఎంత బాగా గుర్తుంచుకోగలుగుతామో మనకు ట్రిగ్నామెట్రీ అంత బాగా అర్థమవుతుంది. ఒకసారి చూసేద్దాం. ఒక లంబకోణ త్రిభుజంలో మనం ఏ కోణాన్ని దృష్ట్యా పరిశీలిస్తామో ఆ కోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని ఎదుటి భుజం అని, ఆనుకొని ఉన్న భుజాన్ని ఆసన్న భుజము అని, 90 డిగ్రీస్ లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణము హైపాట్న్యూస్ అని అంటారని తెలుసుకున్నాం. ఈ త్రిభుజంలో ఈ భుజాల మధ్య నిష్పత్తులకి కొన్ని పేర్లను సూచించడం జరిగింది. ఆ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఏందో ఒకసారి చూద్దాము. ఎదుటి భుజము బై కర్ణముకి ఉన్న నిష్పత్తి అంటే ఏబి బై ఏసీకి ఉన్న నిష్పత్తిని సైన్ టీటా అని సూచించడం జరిగింది. ఇక్కడ టీటా అంటే మనం తీసుకున్న కోణం పైన ఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ అప్లై చేస్తున్నాము అని అర్థం. సేమ్ అన్నిటికీ. అదేవిధంగా ఆసన్న భుజము కర్ణము బీసీ బై ఏసీ ఈ రెండిటికి ఉన్న నిష్పత్తిని కొసైన్ అని సూచిస్తాము. సింపుల్గా కాస్ టీటా అని పిలుస్తాం. ఎదుటి భుజము బై ఆసన్న భుజము ఏబీ బై బీసీకి ఉన్న నిష్పత్తిని టాంజెంట్ టీటా అంటాము. షార్ట్ ఫామ్లో టాన్ టీటా అని రాస్తాం. అదేవిధంగా కర్ణము బై ఎదుటి భుజము ఏసీ బై బీసీ తీసుకున్నామంటే ఈ నిష్పత్తిని కొసికెంట్ టీటా అని పిలుస్తాము. కర్ణము బై ఆసన్న భుజము తీసుకున్నామంటే ఈ నిష్పత్తి ఏసీ బై బీసీ ఈ నిష్పత్తిని సీకెంట్ టీటా అని పిలుస్తాము. ఆసన్న భుజము బై ఎదుటి భుజము బీసీ బై ఏసీ తీసుకుంటే ఆ నిష్పత్తిని కాట్ టీటా అని పిలుస్తాం. ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని ఎంత బాగా గుర్తుపెట్టుకోగలిగితే మనకు ట్రిగ్నామెట్రీ అనేది ఎంత బాగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు బాగా గమనించండి. ఆపోజిట్ సైడ్ బై హైపాట్న్యూస్ తీసుకున్నప్పుడు సైన్ టీటా అని సూచించారు. దీన్ని రివర్స్ చేసామనుకోండి, అంటే ఏసీ బై బీసీ తీసుకుంటే ఏసీ బై బీసీ నిష్పత్తిని కొసికెంట్ టీటాగా సూచించడం జరిగింది. అంటే ఇక్కడ గమనించండి, సైన్ టీటా విలువను కొసికెంట్ టీటా విలువతో కానీ మల్టిప్లై చేస్తే అంటే ఆపోజిట్ సైడ్ బై హైపాట్న్యూస్ ఇంటూ హైపాట్న్యూస్ బై ఆపోజిట్ సైడ్ ఏమవుతున్నాయి? ఆపోజిట్ సైడ్ హైపాట్న్యూస్ క్యాన్సిల్ అయిపోద్ది, 1 మిగులుతుంది. అంటే సైన్ టీటా ఇంటూ కొసికెంట్ టీటా ఈక్వల్ టు 1 అని సూచించవచ్చు. అంటే ఇక్కడ సైన్ టీటా కొసికెంట్ టీటా రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్స్, విలోమాలు. సో సైన్ టీటా ఈక్వల్ టు 1 బై కొసికెంట్ టీటా రాసుకోవచ్చు. అదేవిధంగా కొసికెంట్ టీటా ఈక్వల్ టు 1 బై సైన్ టీటాగా రాసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే కాస్ టీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపాట్న్యూస్. దీన్ని రివర్స్ చేసామంటే హైపాట్న్యూస్ బై అడ్జసెంట్ సైడ్ దేన్ని సూచిస్తుంది? సీకెంట్ టీటాని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ కాస్ టీటా ఇంటూ సీకెంట్ టీటాని కానీ మల్టిప్లై చేస్తే
సేమ్ ఈ రెండు రిజల్టు ఒకటి వస్తుంది. అంటే ఇక్కడ కాస్ టీటా ఈక్వల్ టు 1/sec టీటా అని, సీకెంట్ టీటా ఈక్వల్ టు 1/cos టీటా అని అర్థం. అంటే ఇవి రెండు కూడా కాస్ టీటా సీకెంట్ టీటా రెండు రెసిప్రోకల్స్, ఒకదానికొకటి విలోమాలు. సేమ్ అదేవిధంగా tan టీటా విలువ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, దీని కానీ రివర్స్ చేస్తే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అంటే tan టీటాకి రెసిప్రోకల్ ఏంటి? కాట్ టీటా. వెరీ గుడ్. అంటే ఇక్కడ tan టీటా ఇంటూ కాట్ టీటా ఈక్వల్ టు 1. tan టీటా విలువను ఏ విధంగా రాసుకోవచ్చు? 1/cot టీటాగా రాసుకుంటాము. అదేవిధంగా కాట్ టీటా విలువని 1/tan టీటాగా రాసుకోవచ్చు. ఈ విలువలు అంటే ఇక్కడ త్రికోణమితీయ నిష్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటిల్ని బాగా నేర్చుకోగలిగితే ఇవి సులభంగా అర్థమైపోతుంది. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే సైన్ టీటాకు రెసిప్రోకలు కొసికెన్ టీటా. అంటే సైన్ టీటాకు కొసికెన్ టీటా రెసిప్రోకల్ అవుతుంది, కొసికెన్ టీటాకు సైన్ టీటా రెసిప్రోకల్ అవుతుంది. అదేవిధంగా కాస్ టీటాకు సీకెన్ టీటా రెసిప్రోకల్ అవుతుంది, సీకెన్ టీటాకు కాస్ టీటా రెసిప్రోకల్ అవుతుంది. tan టీటాకు కాట్ టీటా రెసిప్రోకల్ అవుతుంది, కాట్ టీటాకు tan టీటా అనేది రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఇక్కడ మనం సులభంగా అర్థమయ్యేదానికి ఒక సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి. సైన్కి ఎనిమి కొసికెన్ టీటా, అదేవిధంగా కొసికెంట్కి ఎనిమి సైన్ టీటా, కాస్ టీటాకి ఎనిమి సీకెన్ టీటా, సీకెన్ టీటాకి ఎనిమి కాస్ టీటా. సేమ్ అదేవిధంగా ట్యాన్కు ఎనిమి కాట్ టీటా, కాట్కి ఎనిమి tan టీటా. సేమ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సైన్కి కాస్ అనేది ఫ్రెండ్ అవుతుంది, అదేవిధంగా కాస్కి సైన్ అనేది ఫ్రెండ్ అవుతుంది. ట్యాన్కి కాట్ అనేది ఫ్రెండ్ అవుతుంది, కాట్కి ట్యాన్ అనేది ఫ్రెండ్ అవుతుంది. అంటే ఇక్కడ ట్యాన్కి కాట్ అనేది ఎనిమి ప్లస్ ఫ్రెండ్ రెండు అవుతుంది. కొసికెంట్కు సీకెంట్ ఫ్రెండ్ అవుతుంది, సీకెంట్కు కొసికెంట్ ఫ్రెండ్ అవుతుందని కానీ మీరు గుర్తుపెట్టుకోగలిగితే తర్వాత రాబోయే అంశాల్లో సులభంగా అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సైన్ టీటా విలువను కాస్ టీటా విలువను ఒకదానితో ఒకటి డివైడ్ చేసామనుకోండి, సైన్ టీటా బై కాస్ టీటా విలువను డివైడ్ చేసామంటే ఏబీ బై ఏసీ డివైడెడ్ బై బీసీ బై ఏసీ. కింద భిన్నం ఉంది కాబట్టి పైకి వెళ్ళేసరికి దాని విలోమంతో గుణిస్తాము. ఏబీ బై ఏసీ ఇంటూ ఏసీ బై బీసీ. సో ఏసీ విలువ క్యాన్సిల్ అయిపోతుంది. ఏబీ బై బీసీ విలువను తెలియజేస్తుంది. ఏ విలువ? సైన్ టీటా బై కాస్ టీటా. ఈ ఏబీ బై బీసీ అనేది ఈ త్రిభుజంలో ఉన్నటువంటి నిష్పత్తుల్లో దేని తెలియజేస్తుంది? ఏబీ బై బీసీ అనేది tan టీటా అని తెలియజేస్తుంది. కాబట్టి tan టీటా ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటాగా రాసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా కాస్ టీటాని సైన్ టీటాతో కానీ డివైడ్ చేస్తే కాస్ టీటాని సైన్ టీటాతో డివైడ్ చేస్తే బీసీ బై ఏసీ బై ఏబీ బై ఏసీ. సేమ్ ఇక్కడ కింద భిన్నం ఉంది కాబట్టి పైకి వెళ్ళేసరికి రివర్స్తో మల్టిప్లై చేస్తాము. ఏసీ క్యాన్సిల్ అయిపోతుంది. బీసీ బై ఏబీ. ఈ నిష్పత్తి దేని తెలియజేస్తుంది చూడండి. బీసీ బై ఏబీ అనేది కాట్ టీటాని తెలియజేస్తుంది. కాబట్టి కాట్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా బై సైన్ టీటాగా సూచించవచ్చు. ఇలా ఏ రెండు నిష్పత్తుల్ని ఒకదానితో ఒకటి భాగించినప్పుడు ఇలా కొత్తవి ఏర్పడుతూ ఉంటాయి. వాటిని మరొక క్లాస్లో తెలుసుకుందాం. మనకు ముఖ్యంగా ఈ రెండు బాగా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని ఇక్కడ నేర్చుకుందాం. ఇప్పుడు మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్
కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి నేర్చుకుందాం. అంటే పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తులు ఎలా ఉంటాయనేది చూద్దాం. ఈ త్రిభుజంలో కోణము టీటా దృష్ట్యా పరిశీలించినప్పుడు టీటాకి ఎదురుగా ఉన్నటువంటి భుజాన్ని ఎదుటి భుజమని, టీటాకు ఆనుకో ఉన్నటువంటి భుజాన్ని ఆసన్న భుజమని అనుకున్నాం. ఈ టీటాకు పూరక కోణం 90 - టీటా అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఈ కోణం దృష్ట్యా కానీ చూసినట్లయితే, అంటే ఇక్కడ సేమ్ అదే త్రిభుజాన్ని ఇక్కడ తీసుకున్నాను. ఈ కోణం దృష్ట్యా 90 - టీటా దృష్ట్యా చూసినప్పుడు ఈ త్రిభుజంలో ఎదుటి భుజము ఆపోజిట్ సైడ్ అనేది బీసీ అవుతుంది, అడ్జసెంట్ సైడ్ అనేది ఏబీ అవుతుంది. సో ఈ త్రిభుజానికి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాము. ఇక్కడ కోణం వచ్చి 90 - టీటా కాబట్టి మనము sin 90 - టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపాట్నిస్ తీసుకుంటాము. ఎక్కడికి వెళ్ళినా ఆపోజిట్ సైడ్ బై హైపాట్నిస్ అనేది సైన్ ఫంక్షన్ని సూచిస్తుంది. సో ఇక్కడ sin 90 - టీటా అనేది ఆపోజిట్ బై హైపాట్నిస్ తీసుకుంటే బీసీ బై ఏసీ అవుతుంది. అదేవిధంగా cos 90 - టీటా అని తీసుకున్నాం అనుకోండి. cos 90 - టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపాట్నిస్ తీసుకుంటాము. అంటే ఇక్కడ అడ్జసెంట్ సైడ్ వచ్చి ఏబి, హైపాట్నిస్ ఏసీ, ఏబి బై ఏసీ అవుతుంది. సేమ్ అదేవిధంగా tan 90 - టీటా చూద్దాము. tan 90 - టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే బీసీ, అడ్జసెంట్ సైడ్ అంటే ఏబి, బీసీ బై ఏబి అవుతుంది. సేమ్ కొసికెంట్ టీటా, కొసికెంట్ 90 - టీటా ఈక్వల్ టు కొసికెంట్ టీటాకు ఉన్న రేషియో హైపాట్నిస్ బై ఆపోజిట్ సైడ్ కాబట్టి హైపాట్నిస్ బై ఆపోజిట్ సైడ్ ఏసీ బై బీసీ. సేమ్ అదేవిధంగా సీకెంట్ 90 - టీటా ఈక్వల్ టు హైపాట్నిస్ బై అడ్జసెంట్ సైడ్ కాబట్టి ఏసీ బై ఏబి. cot 90 - టీటా ఒకసారి చూడండి. cot 90 - టీటా అంటే ఆసన్న భుజము బై ఎదుటి భుజము కాబట్టి ఏబి బై బీసీ అవుతుంది. ఇది అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఏబి బై బీసీ అవుతుంది. పూరక కోణాలు తీసుకున్నప్పుడు ఏర్పడినటువంటి త్రికోణమితీయ నిష్పత్తుల్ని అదే త్రిభుజంలో టీటా వద్ద ఏర్పడినప్పుడు వీటితో పోల్చి చూడండి. sin 90 - టీటా మనకి ఇక్కడ బీసీ బై ఏసీ వచ్చింది. బీసీ బై ఏసీ అనే రేషియో ఎక్కడొచ్చింది ఇక్కడ? సో బీసీ బై ఏసీ అనే రేషియో కాస్ టీటా దగ్గర వచ్చింది. అంటే సైన్లో 90 - టీటా అంటే సైన్ యొక్క పూరక కోణం ఏ విధంగా మారిపోయింది? కాస్ టీటాగా మారింది. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సైన్కి ఫ్రెండ్ ఏది? కాస్. సేమ్ అదేవిధంగా ఇక్కడ కాస్ 90 - టీటా చూడండి. ఏబీ బై ఏసీ, ఏబీ బై ఏసీ నిష్పత్తి దేనికి సమానము? సైన్ టీటాకి సమానం. సో కాస్ 90 - టీటా అనేది సైన్ టీటాకి సమానమైంది. అంటే ఇక్కడ పూరక కోణాలు ఇచ్చినప్పుడు సైన్ 90 - టీటా కాస్ టీటాగా మారింది, కాస్ 90 - టీటా సైన్ టీటాగా మారింది. అదేవిధంగా tan 90 - టీటా బీసీ బై ఏబి, ఈ నిష్పత్తి దేనికి సమానం? కాట్ టీటాకి సమానం. అంటే tan 90 - టీటా ఏ విధంగా మారింది? కాట్ టీటాగా మారింది. సేమ్ అదేవిధంగా ఇక్కడ కాట్ 90 - టీటా ఏబీ బై బీసీ అనేది ట్యాన్ టీటాగా మారుతుంది. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం ట్యాన్ కాట్కి ఫ్రెండ్ మరియు ఎనిమి అని. సో ఇక్కడ ట్యాన్ 90 - టీటా కాట్గా మారుతుంది, కాట్ 90 - టీటా ట్యాన్గా మారుతుంది. కొసికెంట్ 90 - టీటా పరిశీలించండి. ఏసీ బై బీసీ, ఏసీ బై బీసీ అనేది సీకెంట్ టీటాకు సమానం. అంటే
కొసికెంట్ 90 మైనస్ టీటా అనేది సీకెంట్ టీటాకి సమానం. సీకెంట్ 90 మైనస్ టీటా AC/AB అనేది కొసికెంట్ టీటాకి సమానం. ఇవి రెండు ఫ్రెండ్స్ అని చెప్పుకున్నాం. అంటే కొసికెంట్ 90 మైనస్ టీటా సీకెంట్ టీటాగా మారుతుంది, సీకెంట్ 90 మైనస్ టీటా కొసికెంట్ టీటాగా మారుతుంది. సో వీటిని బట్టి ఏం రాసుకోవచ్చు? సైన్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు కాస్ టీటాగా మారుతుంది. కాస్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు సైన్ టీటాగా మారుతుంది. అదేవిధంగా tan 90 మైనస్ టీటా ఈక్వల్ టు కాట్ టీటాగా మారుతుంది. కాట్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు tan టీటాగా మారుతుంది. అదేవిధంగా సీకెంట్ 90 మైనస్ టీటా కొసికెంట్ టీటాగా మారుతుంది. కొసికెంట్ 90 మైనస్ టీటా సీకెంట్ టీటాగా మారుతుంది. సో ఈ విలువలను కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. త్రికోణమితీయ నిష్పత్తి విలువలు 0 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ వరకు ప్రతి కోణం వద్ద ఒక విలువను కలిగి ఉంటాయి. కానీ మనకు ఈ క్లాస్లో కొన్ని ప్రత్యేక కోణాల వద్ద మాత్రం వాటి విలువలు నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు 0, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ దగ్గర ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏ విధంగా విలువలను కలిగి ఉంటాయో మనం సులభంగా గుర్తుపెట్టుకునే విధంగా ఈ టేబుల్ని నేర్చుకుందాము. సులభంగా గుర్తుపెట్టుకోవడానికి రకరకాల పద్ధతులు అయితే ఉన్నాయి, కానీ బాగా ప్రాచుర్యంలో ఉన్న పద్ధతిలో గుర్తుపెట్టుకునేదానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ సైన్ టీటాకి సంబంధించిన విలువల్ని గుర్తుపెట్టుకుంటే మిగతా అన్ని విలువల్ని గుర్తుపెట్టుకోవచ్చు. సైన్ టీటా విలువలు సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఇవి కానీ గుర్తుపెట్టుకోగలిగితే మిగతా విలువలన్నిటినీ సులభంగా రాసుకోవచ్చు. లేదు ఇవి కూడా గుర్తుపెట్టుకోలేము అంటే ఇవి గుర్తుంచుకోవడానికి ఒక పద్ధతి ఏంటంటే, ఇక్కడ ఇచ్చినటువంటి 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీస్ వరకు 0, 1, 2, 3, 4 వీటన్నిటిని 4తో డివైడ్ చేయండి. అన్నింటికి రూట్ వాల్యూ కనుక్కోండి. సో ఇక్కడ 0/ఎనీ అమౌంట్ ఈక్వల్ టు 0 కాబట్టి సైన్ 0 0. సైన్ 30 వాల్యూ 1/√4, 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి 1/2. ఇక్కడ సైన్ 45 విలువ 2 1 జార్ 2 2 జార్ 4 కాబట్టి √1/2 కాబట్టి 1/√2. ఇక్కడ 3/4 √3/√4, √4 వాల్యూ 2 కాబట్టి √3/2. 4/4 అంటే 4 1 జార్ 4 1 జార్ √1 అంటే 1. ఈ విధంగా ఈ విలువల్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ సైన్ టీటాకి సంబంధించిన విలువల్ని గుర్తుపెట్టుకోగలిగితే సులభంగా ఎలా రాసుకోవచ్చో ఒకసారి చూద్దాము. కాస్ టీటా విలువలు సైన్ టీటాకి ఆపోజిట్గా ఉంటాయి. అంటే కాస్ 0 ఈక్వల్ టు 1, ఈ విలువ ఇక్కడ రాసుకుంటాము √3/2, 1/√2, 1/2, 0. ఈ విలువల్ని సైన్ టీటా విలువల్ని రివర్స్గా ఇలా రాసుకుంటే కాస్ టీటా విలువలు సరిపోతాయి. సైన్ టీటా విలువలు కాస్ టీటా విలువలు తెలిసాయి కాబట్టి ట్యాన్ టీటా అంటే సైన్ టీటా/కాస్ టీటా అని నేర్చుకున్నాం కాబట్టి ఈ రెండిటికి మధ్యలో డివైడెడ్ బై కానీ తీసుకోగలిగితే ఈ విలువలు వచ్చేస్తాయి. 0/1 అంటే 0/ఎనీ అమౌంట్ 0 కాబట్టి 0. 1/2/√3/2. సో 1/2/√3/2 అంటే కింద భిన్నం ఉంది కాబట్టి రివర్స్ అయ్యి మల్టిప్లై చేస్తాము, 2/√3 అవుతుంది. 2 1 జార్ 2 1 జార్ క్యాన్సిల్ పోతే 1/√3 మిగులుతుంది. సో ఇక్కడ 1/√3. tan 45 వాల్యూ 1/√2/1/√2 సేమ్ వాల్యూస్ కాబట్టి
క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. tan 60 వాల్యూ √3/2/1/2. సేమ్ ఇదే విధంగా కానీ చూస్తే క్యాన్సిల్ బై √3 వస్తుంది. tan 90 వాల్యూ 1/0, 0తో డివిజన్ చేయలేం కాబట్టి అన్డిఫైన్డ్ అంటాం, లేదు ఇన్ఫైనైట్ వాల్యూ అని చూపిస్తాం. ఇక్కడ ఈ 3 విలువలు వచ్చేసాయంటే ఈ 3 కనుక్కోవడం చాలా సులభం. ఎలా అంటే సైన్ థీటాకి రెసిప్రోకల్ కొసెకెంట్ థీటా అంటే 1/sin θ వాల్యూస్ వేసుకుంటూ వెళ్తే కొసెకెంట్ థీటా వచ్చేస్తుంది. 1/0 అన్డిఫైన్డ్ కాబట్టి ఇన్ఫైనైట్ అని రాస్తాము. 1/1/2 తిరగతిప్పడుతుంది 2 అవుతుంది. కొసెకెంట్ 45 కాడికి వచ్చేసరికి 1/1/√2 కింద భిన్నం ఉంది కాబట్టి విలోమ భిన్నంతో గుణిస్తాము, √2 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా 1/√3/2 అంటే విలోమ భిన్నంతో గుణిస్తాము, 2/√3 అవుతుంది. 1/1 అంటే 1. నెక్స్ట్ సీకెంట్ వాల్యూస్. సీకెంట్కి ఆపోజిట్ ఏంటి? కొసెకెంట్. సో 1/cos θ ఈక్వల్ టు సీకెంట్ θ. వీటిల్ని 1/తో చేస్తే ఈ విలువలు వస్తాయి. లేదు అంటే సీకెంట్ θకి ఫ్రెండ్ ఎవరు? కొసెకెంట్ θ. కొసెకెంట్ θకి వచ్చిన వాల్యూస్ని ఇంతకుముందు సైన్ వాల్యూస్కి ఎలా అయితే కాస్ వాల్యూస్ రాసుకున్నామో కొసెకెంట్ θ వాల్యూస్కి కూడా సీకెంట్ θ వాల్యూస్ రివర్స్లో రాసుకోవచ్చు. సో 1 2/√3 √2 2 ఇన్ఫినిటీ. సో ఇక్కడ కాట్ θ వాల్యూస్ కనుక్కోవాలి. కాట్ θ వాల్యూస్ ఎలా కనుక్కుంటాము అని అంటే కాట్కి ఫ్రెండ్ ఎవరు? కాట్ θకి ఫ్రెండ్ tan θ కాబట్టి tan θ వాల్యూస్ని రివర్స్లో రాసుకుంటే సరిపోతుంది. ఇన్ఫినిటీ √3 1 1/√3 0. సో ఈ విధంగా టేబుల్ని అయితే తయారు చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎక్కడో ఒక 2 విలువలు అవసరం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొసెకెంట్ 45 cos 60 కావాలి. సో ఇప్పుడు cos 60 1/2 కొసెకెంట్ 45 √2. టేబుల్ అంతా వేసుకొని ఇలా చెప్పడం అంటే అక్కడ టైం అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి బెస్ట్ మెథడ్ ఏంటంటే దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా బై హార్ట్ చేయడమే మంచిది. అంటే sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1, లేదంటే tan 60 √3, cot 30 √3, tan 30 1/√3, cot 60 1/√3. ఇలా అడిగిన వాల్యూని కరెక్ట్గా చెప్పగలిగే విధంగా బై హార్ట్ చేయడమే మంచిది. ఇవి కాకుండా మనకు ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్, త్రికోణమితీయ సర్వ సమీకరణాలని కొన్ని ఉన్నాయి. వాటి గురించి కూడా చూద్దాం. ఫస్ట్ sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1. నంబర్ 2 sec² θ మైనస్ tan² θ ఈక్వల్ టు 1. నంబర్ 3 cosec² θ మైనస్ cot² θ ఈక్వల్ టు 1. ఈ 3 సర్వ సమీకరణాలను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వీటిలో నుండి sin² θ విలువ కావాలంటే sin² θ ఈక్వల్ టు 1 మైనస్ cos² θ అవుతుంది. అదేవిధంగా cos² θ కావాలి అంటే sin² θను అవతలకు పంపిస్తాము, 1 మైనస్ sin² θ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ sec² θ కావాలి అని అంటే మైనస్ tan² θ అవతలకి వెళ్తే 1 ప్లస్ tan² θ అవుతుంది. అదే tan² θ విలువ కావాలి అని అంటే +1 యువతలకు వస్తే -1 అవుతుంది కాబట్టి sec² θ -1 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా cosec² θ కావాలి అని అంటే -cot² θ అవతలకి వెళ్తే 1 ప్లస్ cot² θ అవుతుంది. cot² θ విలువ కావాలి అని అంటే +1 యువతలకు వస్తుంది. cot² θ ఈక్వల్ టు cosec² θ -1 అవుతుంది. ఈ విధంగా ఈ సూత్రాలని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలిగితే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్లో వీటిని బాగా ఉపయోగించగలుగుతాం. ఇవే కాకుండా మనకు మరికొన్ని సూత్రాలు ఉన్నాయి. వాటిని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అవేంటో
చూద్దాం. మనం ఇంతకుముందు పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తుల విలువల్ని ఎలా కనుగొంటామో చూసాము. sin 90 - θ, cos 90 - θ ఇలా విలువలు ఇచ్చినప్పుడు వాటి నిష్పత్తులు ఏ విధంగా మారుతాయో నేర్చుకున్నాం. అలా కాకుండా sin 45 + 30 లేదా cos 30 + 45 ఇలా ఇచ్చారనుకోండి, అప్పుడు వాటి విలువల్ని ఏ విధంగా సాధించాలంటే అప్పుడు ఈ సూత్రాలు మనకు ఉపయోగపడతాయి. సో ఇక్కడ sin a + b = sin a cos b + cos a sin b. అదేవిధంగా sin a - b = sin a cos b - cos a sin b. cos a + b = cos a cos b - sin a sin b. cos a - b = cos a cos b + sin a sin b. అదేవిధంగా tan a + b = tan a + tan b / 1 - tan a × tan b. tan a - b = tan a - tan b / 1 + tan a × tan b. ఇక్కడ ఏ విలువ బి విలువ రెండు ఒకే కోణం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, a + a 2a అవుతుంది. కాబట్టి ఈ సూత్రాల నుంచి వీటిని రాబట్టడం జరిగింది. sin 2a వాల్యూ ఎక్కడైనా కనుక్కోవాల్సిన సందర్భంలో sin 2a = 2 sin a × cos a లేదా ట్యాన్లో కనుక్కోవాల్సి వచ్చినప్పుడు 2 tan a / 1 + tan square a ఈ సూత్రాలను ఉపయోగించి కనుక్కోవచ్చు. అదేవిధంగా cos 2a వాల్యూ cos square a - sin square a. అలా కాకుండా sin square aని 1 - cos square aగా రాసుకోవచ్చు. కాబట్టి ఈ సూత్రం నుంచి రాబట్టిన సూత్రాలు ఇవి. 2 cos square a - 1గా కూడా రాసుకోవచ్చు, లేదా 1 - 2 sin square aగా కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా cos 2aని tan విలువల్లో కనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగించవచ్చు, 1 - tan square a / 1 + tan square a. అదేవిధంగా tan 2a = 2 tan a / 1 - tan square a ఈ సూత్రాన్ని ఉపయోగించి కనుక్కుంటాం. ఇప్పుడు చెప్పినటువంటి అన్ని అంశాలని ఎంత బాగా నేర్చుకుంటామో త్రికోణమితి సమస్యల్ని మనం అంత బాగా సాల్వ్ చేయొచ్చు. సో ట్రిగ్నోమెట్రీ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంటు. జాగ్రత్తగా చూడండి, మళ్ళీ చూడండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. బాగా ఇవి అర్థమైతేనే తర్వాత చేయబోయే ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.